నేను దీనికి కనుక పూర్వక్షేత్రం ఉంది రవి గారు. నేను అంటానికి షర్మిల బర్త్డే విషెస్ వాటి గ్రీటింగ్ కార్డో కేకో సంథింగ్, సారీ బర్త్డే కాదు, క్రిస్మస్ గ్రీటింగ్స్ లోకేష్ పంపిస్తే లోకేష్ దాన్ని ట్వీట్ చేసి అన్నయ్యకి పంపించిందో లేదో తెలియదు కానీ, అన్నయ్యకి పంపించిందో లేదో తెలియదు కానీ లోకేష్ అయితే పంపించారు, మిగతా వాళ్ళందరికి పంపించారో లేదో తెలియదు కానీ అదైతే ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ ద్వారా కొంత రాజకీయం, అప్పుడు రాజకీయాన్ని ఇప్పుడు రాజకీయాన్ని లింక్ చేసుకోవచ్చా అనేది నా ఉద్దేశం. మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. ఆ రోజు కూడా TV9లో మనం చర్చించాము. డెఫినెట్గా ఆమె అనేక విధాల కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ పంపడం ఆమె రాజకీయంలో ఉంది. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అప్పుడు పంపించి తెలుగుదేశానికి దగ్గర అయ్యారన్న ఒకటి. రజనీ గారు, షర్మిల గురించిన కథనాలన్నీ ఎక్కువగా తెలుగుదేశం శిబిరం నుంచి వచ్చాయనడంలో సందేహమే లేదు. అసలు ఆమె వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేయడం కూడా తర్వాత ఆంధ్రలో ప్రవేశించడానికే అన్నటువంటి సిగ్నల్స్ కూడా అప్పుడే వచ్చున్నాయి. ఇది ఒక అనివార్యమైన సంఘర్షణ. ఈ పూర్వక్షేత్రంలో బ్యాక్ డ్రాప్ లో ఒక చిన్న రేపు జరిగే డెవలప్మెంట్, ఈ బ్యాక్ డ్రాప్ లో రేపు పెళ్లి కార్డు తీసుకొని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఆయన షర్మిల అన్న ఇంటికి వెళ్ళి, ముఖ్యమంత్రి హోదా పక్కన పెట్టేసి షర్మిల తన అన్న ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి ప్లస్ అన్నకి పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఊహిస్తారు మీరు? తప్పకుండా ఆశీర్వదించాలనే ఊహిస్తాను. అన్న చెల్లెళ్ళ కాంగ్రెస్ లో చేరొద్దనో, కాంగ్రెస్ లో చేరుతున్నానో, చేరి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయబోతున్నానో ఏదో ఇలాంటి జరిగే అవకాశం ఉందా? అది మీరు ఒకటి చూడండి రజని, వాళ్ళిద్దరం వేరే పార్టీ పెట్టి చాలా తీవ్రంగా విభేదించినప్పుడు కూడా బయటపడలేదు ఎప్పుడు కూడా. అందుకనే విజయం అటు ఇటు ఆమె ఇబ్బంది పడ్డారు కానీ అన్న చెల్లెలు ఎప్పుడు బహిరంగంగా వాళ్ళు ఘర్షణ పడలేదు. కాబట్టి రాయలసీమలో అది సర్వసాధారణం కూడా. అటు ఇటు వీళ్ళే ఉంటారు, ఒకటే కుటుంబం వాళ్ళే. అందుకని నడుస్తూ ఉంటుంది. ఇది వివేకానంద రెడ్డి రుచి ఇంతకుముందు చూపించాడు కదా పాపం. వివేకానంద రెడ్డి వేరు, బాబాయ్ అబ్బాయి చేశారు కదా. ఇక్కడ స్వయంగా ఒకప్పుడు నేను ఒప్పుకుంటాను. నేను మీరు అంటారు రజనీ గారు, వివేకానంద రెడ్డి కంటే షర్మిలకు ఎక్కువ అనుభవం ఉందా? వివేకానంద రెడ్డి కంటే షర్మిల కూడా రాజకీయ లెగసీ ఉంది కదా. ఇప్పుడు మీడియా కుమారుడుగా ఒక లెగసీ క్యారీ అవుతుంటది కదా. నేను చెప్పేది ఏంటంటే ఆమె ప్రూవ్ చేసుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి సోదరుడే కదా వివేకానంద రెడ్డి కూడా. ఇక్కడ ప్రాబ్లం అంతా ఒకటే, ఈమె ఒక ఫైట్ చేయగలుగుతుంది, క్రూసేడరు, తట్టుకుంటుంది, మాట్లాడగలుగుతుంది అని ప్రూవ్ చేసుకున్నారు తెలంగాణలో. ఇంకా మిగిలిన రాజకీయం అంతా విజయం ఓడిపోయారు.